బాగుందన్నమాట. కప్పను పట్టుకుంది. నో సిగ్గుపడుతున్నారు. నాట్ టుమారో మార్నింగ్ అయితే బలవంతంగా తీసుకెళ్లేలా ఉన్నారు, వద్దన్నా సరే. ఇదే ప్రెసెంట్ మన లంచ్ మాట. అటుపక్క అంతా బంగ్లాదేశ్. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, అసలు బయట నుంచి అది దిరిపోయింది, అసలు మామూలుగా లేదు. చూడండి అప్పుడే చీకటి పడిపోతుంది 4:30కి. చాలా క్లియర్గా ఉంది. కింద మొత్తం రాళ్ళు అన్నీ కనిపించేస్తున్నాయి. అదంతా బంగ్లాదేశ్ మాట కనిపించేది అంతా. ఇక్కడ ట్రీ హౌస్ అయితే ఉంది, దీనికి కూడా టికెట్ పెట్టారు. ఇది మన నార్త్ ఈస్ట్ రైడ్ లో డే 8. వెటెస్ట్ ప్లేస్ ఆన్ ఎర్త్ దగ్గర నుంచి ఏషియాస్ క్లీనెస్ట్ విలేజ్ కి అయితే వచ్చాం. సింపుల్ గా ఇది క్లీనెస్ట్ విలేజ్ గా ఎలా మారిందో చెప్పాలంటే, అప్పట్లో కలరా డిసీజ్ వచ్చిన దగ్గర నుంచి మనం మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు శుభ్రంగా ఉంటే మన దగ్గరికి ఏ డిసీజ్ రాదని చెప్పి తెలుసుకున్న మొట్టమొదటి విలేజే బౌలినాంగ్. అప్పటి నుంచి వారంలో ఒక రోజు ఊర్లో ఉన్న జనం అంతా కలిసి ఈ ఊరిని శుభ్రం చేసుకోవడం వల్ల, చెత్త, ప్లాస్టిక్, డ్రైనేజ్ ఇవన్నీ చాలా క్లీన్ గా ఉంచుకోవడం వల్ల ఇది ఏషియాలోనే క్లీనెస్ట్ విలేజ్ గా మారింది. బంగ్లాదేశ్ బార్డర్ లో ఎత్తైన కొండలపైన ప్రతి ఇంటి చుట్టూ చెట్లు, చుట్టూ అడవి మధ్యలో ఉన్నట్టు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది విలేజ్. వీలైతే వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో నేస్తే లైక్లు, హైప్లు లాంటివి చేయండి. థ్యాంక్ యూ గైస్. ఏషియాలోనే క్లీనెస్ట్ విలేజ్ లో అయితే ఉన్నాం ప్రెసెంట్. రూమ్ అయితే అద్దరిపోయింది, మొత్తం చెక్కలతో తయారు చేసినట్టు ఇదంతా బ్యాంబూ పెయిర్స్ టైప్ లో ఉంది. అసలు భలే ఉంది రూమ్ అయితే, నాకు బాగా నచ్చింది. బయట ఏమో ఇవి కుర్చీలు, ఇది హ్యాపీగా ఇలాంటి ప్లేస్లో అయితే మనం అంతా ఉండిపోవచ్చు డిస్కౌంట్ ఇస్తే. ఇది బాల్కనీ, వావ్ సూపర్. అసలు మొత్తం ఫారెస్ట్ బ్యాక్ సైడ్ అంతా చాలా బాగుంది. మౌలిన్ లాగ్లో నైట్ టైం అయితే బజార్ 9 వరకు ఉంటుంది. సో ఇక్కడ చిన్న పార్కింగ్ ఏరియాలో ఉండి ఒక 10 షాప్స్ వరకు ఉన్నాయి. ఒక షాప్స్ చూడండి ఈ విధంగా ఉన్నాయి. ఇలా రకరకాల ఐటమ్స్ అన్ని దొరుకుతాయి మాట. ఇక్కడ కొన్ని చెక్కతో చేసిన ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇవి లోకల్ మేడ్ అనుకుంటే చాలా బాగున్నాయి చూడడానికి. ఇక్కడైతే రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. గైస్ ప్రెజెంట్ అయితే మనం ఏషియాలోనే క్లీనెస్ట్ విలేజ్ అయిన బ్యూటిఫుల్ విలేజ్లో అయితే స్టే చేసాం. సో ఇక్కడ నుంచి విలేజ్ లోపలికి వెళ్ళి విలేజ్ ఎలా ఉంటుందో చూద్దాం. విలేజ్ లోపలికి అయితే ఎంటరింగ్ ఈ విధంగా ఉంది. ఒక గేట్ అయితే ఉంది లోపలికి వెళ్ళడానికి. మొత్తం లెఫ్ట్ రైట్ ఇవన్నీ హోమ్ స్టేస్ ఉంటాయి మాట. సో బాగుంది ప్రశాంతంగా. కానీ మార్నింగ్ టైం ఎందుకో కరెంటు, నైట్ అంతా కరెంట్ బాగానే ఉంది, సిగ్నల్స్ అన్నీ బాగానే ఉన్నాయి. మార్నింగ్ సడన్గా సిగ్నల్స్ డౌన్ అయిపోయి కరెంట్ కూడా డౌన్ అయిపోయింది. సో ఇక్కడ మరి ఏమన్నా చూడాలి, ఒకసారి తెలుసుకోవాలి ఇక్కడ పరిస్థితి ఏంటి అన్నది. సో వెహికల్స్కి అయితే నో ఎంట్రీలో ఉంది, నో ఎంట్రీ ఫర్ టూరిస్ట్ వెహికల్స్ అని రాస్తుంది. విలేజ్లోకి అయితే ఎంటర్ అవ్వడానికి జస్ట్ మనిషికి 50 రూపాయలు మాత్రమే. విలేజ్ అయితే చూడడానికి ఏమి ఉండదు, నీట్గా ఉంటుంది. ఆ పేరు వచ్చిన దానివల్ల ఇక్కడ అందరూ వస్తుంటారు అన్నమాట చూడడానికి. దీనికి కూడా టికెట్ పెట్టారు. విలేజ్ లోపలికి వెళ్ళి చూద్దాం. అంత అంటే చూడండి నీట్గానే ఉంది, చాలా నీట్గా ఉంది. ఎలాంటి నీట్గా ఉండే ప్లేసెస్ మనం తయారు చేయాలంటే ప్రతి డిస్ట్రిక్ట్లో 10 ఊర్లు తయారు చేయొచ్చు, కానీ అంత శుభ్రంగా ఉండేలా ఉండాలి మనం. హాయ్, యువర్ నేమ్? మతలబ్ విచ్ క్లాస్? నేమ్? మేడం. పతా నహీ తుమ్హారా లాంగ్వేజ్. గైస్ ఇక్కడ ట్రీ హౌస్ అయితే ఉంది. అక్కడి నుంచి అలా పైకి వెళ్ళి ఆ పైకి చెట్టు పైకి అయితే వెళ్ళొచ్చు, కానీ ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు ట్రీ హౌస్ అయితే ఒకటి ఉంది, బాగానే ఉంది చూడడానికి. ఆ రోడ్లో నడుచుకుంటూ కొంచెం ఫ్రంట్కి రాగానే ఇలా ఓపెన్ ఏరియా ఉంటుంది అన్నమాట, పార్కింగ్లకి వాటికి. సో ఇవన్నీ రెస్టారెంట్లో ఉంటాయి. మొత్తం ఫుడ్ ఐటమ్స్, రకరకాల ఫుడ్ ఐటమ్స్, ఆల్మోస్ట్ ఫుడ్ అన్ని రకాలు దొరుకుతుంది. థాలీ ట్రై చేసాం నిన్న, బాగానే ఉంది థాలీ. మరి అంత వర్స్ట్గా అయితే ఏం లేదు, పర్లేదు, టేస్టే. కాకపోతే ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువే. నైట్ ఇక్కడ షాప్స్ చూసాం కదా, సో ఇప్పుడు కూడా ఇక్కడ ఇవన్నీ షాప్స్ ఓపెన్ చేస్తున్నారు, ఇంకా ఓపెన్ చేయలేదు. 8కి ఓపెన్ అవుతాయి అంటే, ఇంకా ప్రెజెంట్ 8 అయితే అవ్వలేదు టైము. సో విలేజ్ లోపలికి అలా ఒక రౌండ్ వేసి వచ్చేద్దాం. మార్నింగ్ పవర్ भी नहीं है, ये सिग्नल से नहीं आते क्यों? आई डोंट अंडरस्टैंड क्यों? सनलाइट ओके. आवाज की कौन सा आवाज है? ఓకే గైస్ ఇక్కడ మన తినే ఫుడ్ ఏమి ఉండవు. సో ఇలాంటి బ్రెడ్ ఆమ్లెట్లతో కానిచ్చాడు. ఎలా ఉంది బ్రో?
నాకు నచ్చలేదు, బాగాలేదు. ఇక్కడ అన్నీ చాలా కాస్ట్లీగా ఉంటాయి. సో ఫుడ్ నిన్న ప్యాక్ చేసుకున్నాం, బిల్ అయితే 620 రూపీస్ అయింది ఫుడ్కి. అది ప్యాకింగ్కి ఈచ్ ప్లేట్ 40 రూపీస్ తీసుకున్నారు, అలా 700 అయిందన్నమాట. సో ప్యాకింగ్ కూడా అమౌంట్ తీసుకుంటారు, 40 రూపీస్ అలాగే, కొంచెం కాస్ట్లీ. సో వీళ్ళంతా దీని మీద డిపెండ్ అయ్యి ఉంటున్నారు కాబట్టి అన్నీ కాస్ట్లీగానే ఉంటాయి. కానీ ఓకే, ఒకసారి రావచ్చు. అంతకు మించి ఇక్కడ చూడడానికి పెద్దగా ఏం లేదు. ఒకసారి ట్రై చేద్దాం, ఏముందో ఒకసారి తిరిగి చూద్దాం. అవుతుంది టైం ఇప్పుడే, మొత్తం అన్నీ ఓపెన్ చేసే షాప్స్ రొటీన్గా ఉన్నాయి, మరి యూనిక్గా అయితే ఏం కనపట్టలేదు. ప్రజెంట్ అయితే ఇక్కడ వ్యూ పాయింట్ ఉందంట, స్కై వ్యూ పాయింట్, అది చూడడానికి వెళ్తున్నాం. సో ఇక్కడ ఉన్నది ఇంకా విలేజ్లో సరదాగా తిరగాలంటే విలేజ్లో తిరగచ్చు. ఇంకా ఇది ఒక వ్యూ పాయింట్, అదొక ట్రీ హౌస్, ఇవే ఉన్నాయి. ఇంకా అంతకు మించి ఏమీ లేవు ఇక్కడ చూడడానికి. ఇక్కడైతే చిన్న బ్రిడ్జ్ కట్టారు, చాలా బాగుంది బ్రిడ్జ్. ఇదంతా చాలా స్పెషల్గా ఉంది. మేఘాలయ అంతా అసలు గవర్నమెంట్ పవర్ కన్నా లోకల్స్ పవర్ ఎక్కువ ఉంది. సో అందుకే ఎంత నీట్గా ఉంది. వాళ్ళ ఊరిని వాళ్ళే శుభ్రం చేసుకొని నీట్గా వాళ్ళే మెయింటైన్ చేసుకుంటారు, వాళ్ళే అన్నీ పెట్టుకుంటారు, వాళ్ళే టికెట్స్ పెట్టుకుంటారు, వాళ్ళే అమౌంట్ ఎర్న్ చేస్తారు. అంతా వాళ్ళకి చేసుకునే అంత ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల ఈ ట్రైబల్కి పూర్వం నుంచి ఏదో రూల్ ఉందంట, సిక్స్త్ షెడ్యూల్ అని చెప్పి ఏదో సంథింగ్. దానివల్ల వీళ్ళకి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వదు వీళ్ళు చేసే వాటిల్లో. ఓన్లీ మెయిన్గా పోలీసు, స్టడీస్, ఎడ్యుకేషన్ ఇలాంటి మెయిన్ వాటిల్లోనే గవర్నమెంట్ చూసుకుంటుంటుంది అన్నమాట. సో అందుకే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. మనకు కూడా మన ఆంధ్రలో అందరికీ సపోర్ట్ ఇస్తే, లోకల్లో ఎస్టిమేషన్ చేయడానికి ఫ్రీడమ్ ఇస్తే చేస్తే బాగా చేస్తారు, లేదంటే మొత్తం నాశనం చేసి పడతారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. Before the capital city is Hyderabad, right? No. Now you divide. Now divided. Now two states. Telangana. Telangana, Andhra Pradesh. This is the sky viewpoint, right? Yeah. From the top you can view Bangladesh clearly. Okay. You'll enjoy up there, sir. Okay. 30 rupees per head. Okay, nice. Now 6 are up there. 6, 7, 8 with you. ఓకే గైస్, ఇదైతే ఎంట్రింగ్ స్కై వ్యూ పాయింట్కి. ఒకసారి 10 మెంబర్స్ మాత్రమే వెళ్ళాలంటే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఓపెన్లో ఉంటుంది. 30 రూపీస్ మాట పర్ హెడ్. వాట్ Why do you let Hyderabad city? ఓకే, It's nuts by Telangana. Why? బికాస్ ఆఫ్ సమ్ సోషల్ ఇష్యూస్. Geographically. ఎస్ దట్స్. ఇలా ఉన్నాయి, కర్రలతో కట్టారు. 10 persons కెపాసిటీ అంటే నమ్మకం పెట్టుకొని వెళ్ళడమే. ఇది పర్లేదు, స్ట్రాంగ్గానే ఉంది, కానీ ఎదురు హ్యాండ్ ఇస్తుంది అనుకుంటున్నాను. ఇది మొత్తం కంప్లీట్గా మనది పనస మొక్కలు ఉంటాయి కదా, పనస చెట్టు కట్టారు అన్నమాట. సో ఇది కట్టాలి, కానీ ట్రై చేస్తే మనం కూడా కట్టుకొచ్చేమో. 1, 2, 3, ఓకే 4 చెట్లు సపోర్ట్తో ఇది కట్టారు. ఒక కొమ్మల నుంచి ఒక కొమ్మలకి ఇలా తాళ్ళు వేసి కట్టారు అన్నమాట. వ్యూ పాయింట్ అయితే బాగుంది, కానీ కొంచెం డెలికేట్గా ఉందేమో అనిపిస్తుంది. కొన్ని కొమ్మలు ఎండిపోయి కూడా కనిపిస్తున్నాయి. సో కొంచెం రిస్క్ అంటే రిస్క్ కాదు, కానీ ఎవరో అదృష్టవంతులు ఉంటారు, వాళ్ళకి కొంచెం రిస్క్ ఉంటుంది. ఆ బంగ్లాదేశ్ వ్యూ అయితే నిజంగా చాలా బాగుంది, కానీ మన డ్రోన్ వ్యూ అంత కాదు. కానీ సో ఇది బంగ్లాదేశ్ వ్యూ కన్నా విలేజ్ వ్యూ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. విలేజ్ వ్యూ చాలా బాగుంది ఇక్కడ నుంచి. చుట్టూ కొండలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ వ్యూ పాయింట్ అయితే ఇక్కడ నుంచి ఈ విధంగా ఉంటుంది. ఎవరైనా ఈ స్కై వ్యూ పాయింట్కి వస్తే ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తుంది అన్నమాట. మెయిన్గా విలేజ్ చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి. వ్యూ అయితే ఇక్కడ నుంచి ఈ విధంగా ఉంది, బాగుంది. డ్రోన్లో ఒక టైప్ ఆఫ్ వ్యూ అంటే దీని నుంచి ఒకలాగా కనిపిస్తుంది. నైస్. విలేజ్ వ్యూ చూడడానికి అయితే రండి. బంగ్లాదేశ్ వ్యూ అయితే పెద్దగా ఏం కనిపించట్లేదు నాకైతే. సో ఇప్పుడు కిందకి వెళ్ళిపోయి ఇంకేమైనా ప్లేసెస్ ఉంటే చూద్దాం. లెట్స్ గో గైస్. వెళ్ళే రూట్ చూడండి ఎలా ఉందో. గైస్ టికెట్ అయితే 2 రూపీస్. ఎంట్రింగ్ ఈ విధంగా ఉంటుంది. గైస్ ఇక్కడ పాములు కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. అక్కడ పాము అన్నమాట, కప్పను పట్టుకుంది. బ్యాలెన్సింగ్ రాక్ అంటే ఇదే, జస్ట్ రోడ్ పక్కన ఉంటుంది. జస్ట్ అక్కడ గోడ దగ్గర చూస్తే సరిపోతుంది అన్నమాట, దగ్గరికి వచ్చే పని లేదు. ఓకే, కింద చిన్న దాని మీద బ్యాలెన్సే ఉందన్నమాట. ఓకే పర్లేదు, బాగుంది.
డిఫరెంట్గా ఉంది. బ్యాలెన్సింగ్ రాక్ దగ్గర బ్యాలెన్సింగ్ రాక్ మాత్రమే ఉంది, అంత మించి ఏమీ లేదు. సో నాకు తెలిసి అది అంతగా స్పెషల్గా ఏం అనిపించలేదు, స్కిప్ చేసి ఇచ్చిన తెలిసి. మీరు అంతగా చూడాలనుకుంటే రోడ్డు పక్క నుంచి వస్తే సరిపోద్ది, దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అస్సలు లేదు. బ్రిడ్జ్ ఒకటి ఉందంట, లివింగ్ రూట్ బ్రిడ్జ్, అది కూడా ఒకసారి చూసేద్దాం. చూసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం వీళ్ళంత వరకు. క్యూ 20 క్యూ parking జస్ట్ సీ అండ్ కమ్ అగైన్. ఓకే, ఇక్కడ పిల్లలు ఎవరు చూసినా సరే మనిషి కనిపించగానే అమౌంట్ అడుగుతున్నారు. అలవాటు అయిపోయింది వీళ్ళకి బాగానే. ఎవరో టూరిస్టులు వచ్చినప్పుడు అమౌంట్ ఇచ్చి ఉంటారు, ఇంకా అక్కడి నుంచి అలవాటు అయిపోయింది పాపం వాళ్ళకి. అసలు ఎవరితో జస్ట్ హాయ్, పిల్లలతో ఎవరితో మాట్లాడినా సరే ముందు అమౌంట్ అడుగుతున్నారు. సో అది ఒకటి నాకు అస్సలు నచ్చలేదు. ఎంత బ్యూటిఫుల్గా ఎంతలా విలేజ్ మెయింటైన్ చేసుకుంటే ఇంతలా ఉన్న వాళ్ళకి అమౌంట్ అడిగే పద్ధతి అస్సలు రాకూడదు. మన అరకులో కూడా కొంచెం స్టార్ట్ అయింది అక్కడక్కడనే. ఎంట్రింగ్ అయితే ఈ విధంగా ఉంది, మొత్తం వెహికల్స్ అవి ఉండి. గైస్ టికెట్ కౌంటర్ అయితే లోపల ఉంది, ఇక్కడ పెట్టారన్నమాట దగ్గరలో. మొత్తం 120 స్టెప్స్, ఈజీగా వెళ్ళి వచ్చేయచ్చు. టికెట్ ఎంత చూద్దాం. కెమెరా ఫీజ్ 20 రూపీస్, కెమెరా లేదు. ఎంట్రీ ఫీజ్ 40 రూపీస్ పర్ పర్సన్ అంటే. లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ స్టిక్స్ ఉన్నాయి 20 రూపీస్ అంటే. ఇక్కడ చూడండి బాక్స్ పెట్టారు, డైరెక్ట్ ఎవరు లేరు మనిషి, డైరెక్ట్ బాక్స్ లేరు, రూపాయలు వేసి స్టిక్ తీసుకెళ్ళి మళ్ళీ వచ్చి ఇక్కడ పెట్టేయాలన్నమాట. ఇప్పుడైతే మనం పైకి వెళ్దాం, ఎంత దూరం ఉంటుందో చూద్దాం. బ్రిడ్జ్ అయితే చాలా బాగుంటుందంట. మనం అక్కడైతే చాలా కష్టపడి వెళ్ళాం, ఇక్కడైతే చాలా ఈజీగా వెళ్ళి వచ్చేయచ్చు అన్నమాట. చాలా దగ్గర పక్కన ఉంటుంది. క్లీనెస్ట్ విలేజ్కి, ఈ ఏషియా ఖండంలోనే క్లీనెస్ట్ విలేజ్తో పాటు ఈ బ్రిడ్జ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో రావచ్చు పనిలో పని, అది కూడా చూసినట్టు అయిపోద్ది. గైస్ దారిలో మొత్తం ఇలా షాప్స్ ఉన్నాయన్నమాట. సో నీట్గా ఏమైనా షాపింగ్ చేసుకోవాలనుకుంటే షాపింగ్ చేసుకోవచ్చు. శనగలు ఉన్నాయి బ్రో, ఇవేంటి? ఓకే, ఇవే పప్పన బనాస్కాయ తీసి అమ్ముతుంది అనమాట. రకరకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి, మొత్తం ఎన్ని రకాల చాక్లెట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ దారిలోనే కూల్ డ్రింక్స్, ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు. బ్రో ఇది తెలుసా? స్టార్ ఫ్రూట్ తిన్నారు. ఇదైతే చాలా దగ్గరే ప్లేస్. సో కిందంతా వాటర్ ఉంది, బాగుంది, చూడడానికి బాగుంది. వుడెన్ బ్రిడ్జ్ అయితే మనం చూసినంత పెద్దగా లేదు కానీ కొంచెం చిన్న సైజు. వ్యూ చూడాలంటే పైకి వెళ్ళాలన్నమాట, అక్కడ నుంచి వ్యూ కనిపిస్తుంది, మళ్ళీ అక్కడ నుంచి దిగి రావాలి. సో అంత మించి ఏం లేదు, కానీ ఈ బ్యాక్ సైడ్ బాగుంది బ్రో. ఒకసారి చూడండి, ఇక్కడ లొకేషన్ అయితే నాకు నచ్చింది. మొత్తం ఫారెస్ట్ ఏరియా టైప్లో ఉండి రాళ్ళతో కట్టినట్టు ఉందన్నమాట. చూడండి ఎలా ఉందో, ఇది బాగుంది చూడడానికి. అలా నడుచుకుంటూ వెళ్తే బాగుంటుంది. బ్రిడ్జ్ కూడా దూరం నుంచి చూడడానికి బాగుంది. గైస్ ఈ వాటర్ ఉన్న లొకేషన్ చూడండి, ఇదైతే బాగుంది, క్లియర్గా ఉంది వాటర్. బ్రిడ్జ్ చూడండి ఏ విధంగా ఉందో, చాలా స్ట్రాంగ్గా ఉంది. మనం మొన్న వెళ్ళింది అయితే కొంచెం వీక్ అనిపించింది కానీ ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది. అసలు ఇంకా కర్రలు ఇవి అవి ఏం కట్టలేదు. ఇదైతే కొంచెం రియలిస్టిక్ ఫీలింగ్ వచ్చింది. అదైతే కర్రలు అవి కట్టడం వల్ల కొంచెం అంతగా బాగుంది, కానీ కొంచెం కష్టం కదా అక్కడికి వెళ్ళడం. సో ఇదే నచ్చింది బాగా. కింద చూడండి మొత్తం వాటర్ అంతా ఎలా ఉందో. బ్రిడ్జ్ అయితే చాలా స్ట్రాంగ్గానే ఉంది. చూడండి రోడ్లు ఏ విధంగా ఉన్నాయో, నైస్, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. చూడండి వాటర్ ఎంత క్లియర్గా ఉందో, అసలు చాలా క్లియర్గా ఉంది. కింద మొత్తం రాళ్ళు అన్నీ కనిపించేస్తున్నాయి, బాగుంది వాటర్. పైన బ్రిడ్జ్, కింద వాటర్ ఫ్లో. తెలిసి గట్టిగా వర్షాలు వస్తే చాలా హెవీగా వస్తుంది ఫ్లో, బాగుంది, నైస్. గైస్ మనం మేఘాలయ రైడ్లో ఇది డే 4 మాట. ఈ విలేజ్ దగ్గర ఉన్న కొన్ని ప్లేసెస్ అయితే చూసాం, బాగున్నాయి. విలేజ్ చూడడానికి పెద్దగా ఏం లేదు కానీ ఇక్కడ ఉన్న ప్లేసెస్ అయితే చూడడానికి రావచ్చు, ఆ బ్రిడ్జ్ అవేనే. ఇక్కడ నుంచి అయితే మేము డౌకీకి వెళ్తున్నాం. డౌకీలో వాటర్ మామూలుగా అక్కడ ఫేమస్ ఏంటంటే క్లియరెస్ట్ వాటర్. ప్రజెంట్ రోడ్ వర్క్స్ జరగడం వల్ల క్లియర్గా లేదంటే వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోయి ఉందంటే. నైట్ స్టే చేయబోతున్నాం ఆ దగ్గరలో. అక్కడ నుంచి మళ్ళీ రేపు షేలాంగ్ రావాలి. సో ఈరోజు రైడ్ ఏమవుద్దో చూద్దాం, లెట్స్ గో. నైట్ వచ్చిన రూట్ అంతా ఇదే మాట. సో చిన్న చిన్న విలేజెస్, ఎక్కడో ఒక విలేజ్, మిగతాదంతా ఫారెస్ట్ ఏరియా. అసలు ఒక్క మనిషి కానీ ఎవరు కనిపించలేదు నైట్ ఆల్మోస్ట్ 7-8 ఆ టైంకి. కానీ ఇప్పుడైతే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. చర్చెస్ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ, ఆల్మోస్ట్ మొత్తం చర్చెసే. మన హిందూ టెంపుల్స్ అయితే ఎక్కడో కానీ కనిపించు. చర్చెస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ కొన్ని కర్రలతో కట్టిన ఇల్లులు కూడా కనిపిస్తున్నాయి, వుడెన్ హౌసెస్. ఎక్కడ చూసినా అలా పిల్లర్స్ వేసి పైన ఇల్లు కట్టుకుంటున్నారు, కిందంతా పిల్లర్స్ మీదే సపోర్ట్ మాట. పాములు ఎక్కువ ఉన్నాయి, మన రూట్లో కూడా చచ్చిపోయిన పాములు 2 చూశాను. సో పాములు అయితే ఉన్నాయి, కానీ మిగతా యానిమల్స్ ఏమి ఉండవంట ఇక్కడ.
కోతులు కానీ ఇవి కానీ అవి కానీ అసలు ఏవి ఉండవు అంటే, ఒకవేళ ఏమన్నా యానిమల్స్ ఉంటే వీళ్ళు చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తుంటారంటే చంపకుండా. అక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. చూడండి అసలు ఎక్కడ ఫారెస్ట్లో దారులు కానీ ఆవులు మేపడం కానీ ఇవి కానీ అవి కానీ ఏవి ఉండవు. మన సైడ్ ఫారెస్ట్ ఉందంటే మొత్తం అంతా మేకలు ఇవి అవి ఎవరు తిరుగుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ మనుషులు వెళ్ళని ఫారెస్ట్లు మాట ఇవన్నీ. లోపలికి వెళ్ళరు వీళ్ళు సాధారణంగా. అంతా కంప్లీట్ ఫారెస్ట్ ఏరియాలో ఉన్నట్టు ఉంటుంది. సో నైట్ అంతా ఈ రూట్లోనే వచ్చాం. ఎంత వచ్చినా తిరిగేది కాదు రోడ్డు, ఫుల్గా డౌన్ కూడా. మనం ఇప్పుడు వెళ్ళేది ఆ రూట్ కాదు, మళ్ళీ మనం కిందకి వెళ్ళిపోతాం కాబట్టి ఆ రూట్ అంతా తగలదు. ఏరియా అంతా వక్క ఎక్కువ పండిస్తున్నారు, బాగా ఎక్కువ. అంటే కూల్గా నీట్గా ఉంటుంది కాబట్టి ఓన్లీ ఒక పూట మాత్రమే ఎండ ఉంటుంది. సన్సెట్ టైంలో, సన్ రైజ్ టైంలో పెద్దగా ఎండ ఉండకపోవచ్చు ఇక్కడ. సో బాగా పండుతుంది. కాయలు కూడా ఎక్కడ చూసినా చాలా బాగుంది కాపు. ఇక్కడ మార్కెట్లో కూడా ఇవి ఎక్కువ అమ్ముతున్నారు. బాగుంది. కేరళ కర్ణాటక అనుకున్నాను, మేఘాలయలో కూడా బాగానే పండిస్తున్నారు. బాగుంటాయి ఈ చెట్లు చూడడానికి. ఇప్పుడు మనం వెళ్తున్న మొత్తం ఈ రోడ్ అంతా బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర నుంచి ఉంటుందన్నమాట. రైట్ సైడ్ అంతా బంగ్లాదేశ్ చూస్తే. సో మనకి బంగ్లాదేశ్కి దీనికి ఉన్న చివరి కొండ మాట, చివరి కొండ అంచులోంచి వెళ్తున్నాం మేము. సో ఇక్కడి నుంచే బంగ్లాదేశ్ బార్డర్ పక్క నుంచి ఒక బ్యూటిఫుల్ లొకేషన్కి వెళ్తాం. అక్కడ బంగ్లాదేశ్ బార్డర్ అది క్రాస్ చేయడానికి అవుద్ది అంట. జస్ట్ ఒక రాళ్ళు ఒకటి ఉంటాయని చెప్పిన్నాను. సో మనం లైవ్గా వెళ్ళి చూడాలి. ఈ రూట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఓన్లీ ఇష్యూ ఏంటంటే వెహికల్స్ వచ్చినప్పుడు డ్రైవింగ్ మాత్రం చాలా కేర్ఫుల్గా చేయాలి. లేదంటే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి యాక్సిడెంట్ అవ్వడానికి. హార్న్ కొట్టుకుంటూ చూసుకుంటూ వెళ్ళాలి. ఒక్క నిమిషం కూడా కళ్ళు మోస్తే పని అవ్వదు. రోడ్డు కొంచెం టఫ్గా ఉంటుంది డ్రైవింగ్కి, అది ఒకటే ఇష్యూ. కానీ రోడ్డు ఈ చుట్టూ ఉన్న లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. బార్డర్ అలా చూసుకుంటూ, ఆ బార్డర్ నుంచి బంగ్లాదేశ్ అంతా చూసుకుంటూ హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటూ రావచ్చు. అసలు డస్ట్ లేకుండా, పొల్యూషన్ లేకుండా సైలెంట్గా చాలా బాగుంది. పక్కన రివర్ ఉంది, ఆ రివర్ అటు పక్క ఏమో బంగ్లాదేశ్, ఈ పక్కనేమో మంది. ఒక 100-200 మీటర్స్ పక్క నుంచి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి ఫినిషింగ్ అంతా వేస్తుంది. మన సైడ్ సెక్యూరిటీలో ఉంది ఇదంతా. ఇంకొంచెం మొత్తం ఇదంతా బార్డర్ అన్నమాట. గైస్ డౌకి వెళ్ళే రూట్లో ఉన్నాం. ఇక్కడ చిన్న హోటల్ దగ్గర అయితే ఆగాం. హోటల్ అయితే బాగా ఉంది చిన్నగా. సో ఇక్కడ సమోసాలు ఒకటా ఉన్నాయంటే సమోసాలు ట్రై చేద్దాం. సో చూడండి హోటల్ ఇదే మాట. నైస్. ఇదే ప్రజెంట్ మన లంచ్ మాట. నైస్. సో హోటల్ లోపల అయితే కర్రలతోనే వండుతున్నారు మొత్తం అంతా. సో సామాన్లు అయితే ఎలా ఉన్నాయి, సిగ్గుపడుతున్నారు. అడిగాను పర్మిషన్, తీసుకోమన్నారు. సో ప్లేట్స్ అవి ఇక్కడ ఇలా కడుగుతారు అన్నమాట. నైస్. ఫుడ్ మొత్తం సామాన్లన్నీ ఇలా పేర్చుకొని ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. రైస్ అవి కూడా ఉంటాయంట. సో ఇప్పుడు అయిపోయినాయి. ఇదే బార్డర్ నాకు తెలిసి. అటుపక్క అంతా బంగ్లాదేశ్ మొత్తం. చూడండి ఎలా ఉందో సెక్యూరిటీ. అటుపై ఇటుపక్క ఎవరు రాకుండా బార్డర్ పక్క నుంచి వెళ్తున్నాం. గైస్ బ్రిడ్జ్ అయితే భలే ఉంది అసలు. ఆగమంటున్నారు. ఒకసారి ఒక వెహికలే, ఫొటోస్ తీయకూడదు. చూడండి కింద అంతా వాటర్ మాట. మా కింద బోట్స్ మీద వెళ్తున్నారు చాలామంది. నైస్. భలే ఉంది ఇదంతా. మొత్తం బోటింగే. మనం ఉండేది ఆ పైన ఎక్కడో ఉంటాం అన్నమాట. నాకు తెలిసి ఆ చివరిని ఎక్కడో. సో చాలా బాగుంది, సూపర్. వాటర్ కొంచెం గ్రీనరీగా ఉంది, మరి అంత క్లియర్గా ఉన్నట్టు అనిపించట్లేదు. నో 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 లారీలు వచ్చినప్పుడు మాత్రం చాలా ఘోరంగా ఉంది ఇక్కడ రోడ్ సిచ్యువేషన్. అసలు క్రాస్ చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది, అంత టైట్గా ఉంది రోడ్డు. ప్రజెంట్ అయితే రూమ్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. రేపు పొద్దున్నే వచ్చి ఇవన్నీ చూసుకొని వెళ్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. సో చూద్దాం సిచ్యువేషన్ బట్టి. మనం ఉన్న లొకేషన్ కూడా బోటింగ్ బాగుంటే ఇంకా అక్కడే తీసుకుంటే బెటర్ కదా అని ఆలోచిస్తున్నాం అన్నమాట. డౌకీలో కన్నా ఇంకా అక్కడే బాగుంటుంది పీస్ఫుల్గా. జనం కూడా నాకు తెలిసి తక్కువ ఉంటారు అక్కడికి వెళ్ళే వాళ్ళు, పెద్దగా ఎవరు ఉండకపోవచ్చు. ఈ వెహికల్ వెళ్ళేలోపు అయిపోద్ది మా పని. 7 కిలోమీటర్స్కి 25 మినిట్స్. చాలా దారుణం అసలు. 7 కిలోమీటర్స్ అంటే 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. అసలు డబుల్ కన్నా ఎక్కువ చూపిస్తుంది, ఆల్మోస్ట్ 3 చూపిస్తుంది టైమింగ్ ఈ రోడ్లు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి. బోటింగ్ హౌ మచ్? No, boating how much? 800. 2 persons only. 800. अभी वाटर क्लियर नहीं है ना? क्लियर है? Okay. You can move back over there. Okay, thank you.
వీళ్ళు అసలు లాక్కెళ్ళిపోయేలా ఉన్నారు. వాటర్ క్లియర్గా ఉందంటున్నారు, మరి ఉంటుందా నిజమో తెలీదు. డౌకి వెళ్తున్నాం ప్రజెంట్. సో చూద్దాం. 3 కిలోమీటర్స్ ఉందంట డౌకి. వాటర్ క్లియర్గా ఉంటే ఓకే, కానీ 800 అంటే ఎక్కువ ఇద్దరికి. అసలు మామూలుగా 4 మెంబర్స్ నిల్వ చేస్తారు అన్నమాట. పర్ పర్సన్ 200 పడుతుంది. నాట్ టుమారో మార్నింగ్. వీళ్ళైతే బలవంతంగా తీసుకెళ్ళేలా ఉన్నారు, వద్దన్నా సరే. చూద్దాం, పోనీ వెళ్ళి చూద్దాం. ఇక చాలామంది టూరిస్టులు ఉన్నట్టున్నారు. ఫస్ట్ లైన్ ఆఫీస్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే స్కూల్ నుంచి వచ్చినట్టున్నారు వీళ్ళంతా. గైస్ ఇదైతే ప్రైవేట్ ప్రాపర్టీలో ఉంది, గేట్ తీసుకున్నా అని చెప్పి వచ్చేసాం. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, భలే ఉంది. డౌకి సిటీ అదే మాట. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, అదంతా బంగ్లాదేశ్ మాట కనిపించేది అంతా. ఇదేమో డౌకి సిటీ. నెక్స్ట్ ఇక్కడ ఏవో క్యాంపింగ్ టెంట్స్ వేసి ఉన్నాయి. మరి ఇది బంగ్లాదేశ్లోకి వెళ్తుందో మన దాంట్లో ఉంటుందో నాకు తెలియదు. సో ఇప్పుడు డౌకి దగ్గరికి వెళ్దాం. ఇంకో 2 కిలోమీటర్స్ ఉంది. డౌకి దగ్గరికి వెళ్తే అసలు బంగ్లాదేశ్ బోర్డర్ ఏటో, అక్కడ పరిస్థితి ఏటో మనకు క్లియర్గా అర్థమవుతుంది. పైన అంత చల్లగా లేదు, ఇక్కడ కొంచెం హీట్ అనిపిస్తుంది. గైస్ డౌకి సిటీ అయితే ఇదే నాకు తెలిసి. చాలా చిన్న సిటీ, సింపుల్గా ఉంది. రోడ్ సైడ్ ఇటు అటు ఉన్న ఇల్లు తప్పించి పెద్దగా ఇంకేం కనపట్లేదు. స్టార్ట్ అయింది మళ్ళీ డస్ట్, ఈ రోడ్డు చెత్త రోడ్ అంతా స్టార్ట్ అయింది. డౌకి ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటే ఇక్కడ. సో మెయిన్ రోడ్ నుంచి కాదు, వేరే రూట్ నుంచి వెళ్తుంది. ఈ రూట్ వేరే రూట్కి తీసుకెళ్తుంది. రివర్ పక్క నుంచి ఉంది ఈ రూట్ అంతా. మనం వెళ్ళే లొకేషన్కి, మనం వెళ్ళే ప్లేస్ కూడా నాకు తెలిసి చిన్న ప్లేస్ అనుకుంటున్నాను. ఏమైంది ఇక్కడ ఒక వ్యూ పాయింట్ కడుతున్నట్టున్నారు, ఇంకా ఇవన్నీ కడుతూనే ఉన్నారు. మరి మనం వెళ్ళి నాకు తెలిసి ఫ్రంట్ ఒక వ్యూ ఉంది అక్కడ అనుకుంటున్నాను. అక్కడ చూడండి కొండపైన, ఆ కొండపైన మాట, ఆ కొండపైన ఒక సిటీ ఉంది. ఇప్పుడే డ్రోన్ షాట్లు తీసాం, నిజంగా అదిరిపోయే డ్రోన్ షాట్లు. అదే మార్నింగ్ టైం నాకు తెలిసి ఆ వ్యూ ఉండదు, ఎందుకంటే ఇది కొండల మధ్యలో ఉంది ఎగ్జాక్ట్గా ఈ విలేజ్. చాలా బాగుంది అసలు. ఇప్పుడు ఆ విలేజ్కి వెళ్తున్నాం డైరెక్ట్గా. అయితే 300 to 400 మీటర్స్ ఉంది అది, డ్రోన్లో పంపించి చూశాను. ఇప్పుడు మనం తిరిగి వెళ్ళేదంతా 5 కిలోమీటర్స్ మాట. మట్ రోడ్డా, కొండ మధ్యలోంచి ఒక చిన్న దారి ఫారెస్ట్లోకి, ఆ ఫారెస్ట్లో ఉన్న విలేజ్కి వెళ్ళడానికి. సోన్ పడంగ అంతే విలేజ్ పేరు. ఆ విధంగా ఉంది. ఏదైనా ఉంటే ఒక లెటర్ ఇటు అటు ఉంటుంది అంతే, అంతకుమించి ఏముండదు. సో బాగుంది, నాకు నచ్చింది. ఈ విలేజ్కి వెళ్ళే రూట్ నచ్చింది, ఆ విలేజ్ ఉన్న లొకేషన్ నచ్చింది. దానికన్నా బాగా నచ్చింది హోమ్ స్టే. ఇదంతా మట్టి రూటే, కానీ తార్ రోడ్లో ఉంది, అంత స్మూత్గా ఉంది రోడ్డు. అసలు చిన్న కుదుపు కూడా లేకుండా, జారట్లేదు, ఏం చేయట్లేదు. భలే ఉంది. ఎక్కడి నుంచి తెచ్చేసారు కానీ ఈ మట్టిని, భలే ఉంది. స్మూత్గా అలా వెళ్ళిపోతుంది బండి. ఇక్కడ ఏదో అయింది, దారి లేదనుకుంటా. అన్నీ చిన్న కార్లే. ఇక చూసిన తర్వాత చిన్న కారు ఒకటి కొనుక్కోవాలనిపిస్తుంది. కొండ తొక్కేసాడు. ఓకే, రోడ్ ఎక్కడి నుంచి బాగోదేమో నాకు తెలిసి, వర్క్ జరుగుతుంది. ఆల్మోస్ట్ విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకోండి ఇదే విలేజ్, భలే ఉంది. దగ్గర నుంచి ఇంకా బాగుంది అసలు. కాకపోతే మనకి విలేజ్ కన్నా ఇంకా దూరం, ఎందుకంటే కొండ అంతా దిగి కిందకి వెళ్ళిపోవాలి మన హోమ్ స్టేకి. కార్లు అన్నీ చిన్న కార్లు ఉంటాయి. ఓ అసలు హౌసెస్ చూడండి, చెక్కలతో కట్టారన్నమాట. మొత్తం చెక్కలతో కట్టిన ఇల్లు ఉన్నాయి. గైస్ ఈ విలేజ్లోకి ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ టికెట్ ఉంది 50 రూపీస్. సో మనం ఈ విలేజ్లోకి ఎంటర్ అవ్వాలంటే 50 రూపీస్ పే చేయాలన్నమాట. షాన్ పెడంగ్ విలేజ్ ఎంట్రీకి 50 రూపీస్ కట్టి రావాలి ఎవరు వచ్చినా సరే విలేజ్లోకి. ఇక్కడ విలేజ్ మ్యాప్ కూడా ఉంది. సో మనం హోమ్ స్టేకి వెళ్దాం ఫస్ట్. రెస్టారెంట్, షాప్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, రెస్టారెంట్ కూడా ఉంది ఇక్కడ. వేర్ బ్రో, వేర్? होम स्टे किधर? हाँ हाँ हाँ, यस यस, బ్యాక్ సైడ్. ఇక్కడే గైస్, ఇక్కడే పార్క్ చేయాలంట బ్రిడ్జ్ పక్కన. ఈరోజు మన స్పాన్ పడంలో స్టే చేసే లొకేషన్ ఇది. అసలు బాగుంది, నీట్గా, సింపుల్గా. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, అసలు బయట నుంచి అదిరిపోయింది. అసలు మామూలుగా లేదు. ఊరు మధ్య నుంచి అయితే కింద వాటర్ దగ్గరికి వెళ్తున్నాం. సో విలేజ్ ఇల్లు చూడండి ఎలా ఉన్నాయో, భలే ఉన్నాయి.
కిందకి వెళ్ళి రివర్ పక్కన కాఫీ తాగేసి పైకి వచ్చేద్దాం. కిందకి వచ్చిన తర్వాత ఇక్కడైతే షాప్స్ ఉన్నాయి నీట్గానే, కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. టీ స్టాల్స్, టిఫిన్స్ రివర్ పక్కనే బాగున్నాయి. వైట్ రైస్ విచ్ ఓకే 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 చాలా ఓకే. ఎగ్ కర్రీ, చికెన్ ఓకే ఓకే. హౌ మచ్ వెజ్ థాలి, హౌ మచ్ నాన్ వెజ్ థాలి, హౌ మచ్? ఓకే ఓకే థ్యాంక్ యూ. లొకేషన్ చూడండి కరెక్ట్గా మనం రివర్ దగ్గరికి అయితే వచ్చాం. వాటర్ చాలా క్లియర్గా ఉంది, చాలా బోట్స్ ఉన్నాయి. ఇక్కడ క్యాంపింగ్ కూడా ఉంది. సో క్యాంపింగ్ చేసే వాళ్ళు క్యాంపింగ్ కూడా చేయొచ్చు. అంటే ఓన్ కాదు, ఇక్కడ వీళ్ళ ద్వారానే ఇక్కడ క్యాంపింగ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళవే క్యాంపింగ్ డ్యాన్స్ ఉంటాయి. చాలామంది వెళ్తున్నారు. ఇప్పుడు టైం అరౌండ్ 4:30 అరౌండ్ అవుతుంది. అయినా సరే చాలామంది వెళ్తున్నారు. చూడండి అప్పుడే చీకటి పడిపోతుంది 4:30కే. ఆ బ్రిడ్జ్ అయితే భలే ఉంది అసలు.